హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్‌గా ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ థాట్ మేక్ ష్యూర్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ టర్న్ యూర్ నోటిఫికేషన్స్ ఆన్. ఫిష్ పులుసు అంటే ఏదో చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా గానీ, కానీ ఇంత సింపుల్ అని తెలీదు. ఫిష్ అనేది బాగా స్మెల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం బౌల్‌లో వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ ఏసి వాటర్‌లో బాగా వాష్ చేసుకోవాలి. సో, స్మెల్ పోతుంది. ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చింతపండు. ఒక 50 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. ఒక 10 పీసెస్ ఫిష్ అయితే 50 గ్రామ్స్ ఈజ్ ఎనఫ్. టర్మరిక్ పౌడర్, ధనియా జీరా పౌడర్ అండ్ కొరియాండర్ లీవ్స్. ఫస్ట్ అయితే ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దెన్ యూ హావ్ టు యాడ్ ఆనియన్స్. బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఆర్ ఎల్స్ మీరు మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. అది అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో, నౌ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వీ హావ్ టు యాడ్ ఫిష్ పీసెస్. ఫిష్ పీసెస్ వేసి దెన్ యాడ్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మిక్స్ చేయడానికి గరిటె యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. తర్వాత మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫిష్ పీసెస్ అనేవి ఊడిపోతాయి. అవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఊడిపోతూ ఉంటాయి. ఈలోగా పక్కనే చింతపండు కూడా కొంచెం బాయిల్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఈజీగా కలిసిపోతుంది కాబట్టి. సో, ఒక 2 మినిట్స్ ఫిష్ పీసెస్ కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు పులుసు వేసేయండి. మీరు జస్ట్ అలా బాడీని పట్టుకొని కొంచెం డాన్స్ చేపిస్తే చాలు. అదే కలిసిపోతుంది. పులుసు వేసాక కొంచెం వాటర్ వేయండి. తర్వాత లిడ్‌తో కవర్ చేసేయండి. బాయిల్ అవుతుంది. ఈలోగా పక్కన మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా వచ్చేసి ఒక 5-6 గార్లిక్ క్లోవ్స్ అండ్ దెన్ కొంచెం జీలకర్ర బాగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ మసాలా దంచాం కదా! అది ఏసేసి ఒకసారి మళ్ళీ డాన్స్ చేపియండి. అలా కదుపుతా ఉంటే ముక్కలకి ఆ స్పైసెస్ అండ్ గ్రేవీ, చింతపండు పులుసు అంతా బాగా పడుతుంది. లాస్ట్‌లో కొరియాండర్ లీవ్స్‌తో గార్నిష్ చేసుకోవడమే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. సో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్లోబ్ ట్రాప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.